ఫైండ్ ద గెయిన్ పర్సంటేజ్. అనుబా సోల్డ్ హర్ స్కూటర్. నాకు గెయిన్ పర్సంటేజ్ కావాలి కాబట్టి గెయిన్ పర్సంటేజ్ ఈస్ గెయిన్ ఆన్ కాస్ట్ ప్రైస్. ఇది యాక్చువల్గా కావాలి, కానీ మనకి ఏమి ఇచ్చాడు? గెయిన్ అయినా ప్రాఫిట్ అయినా సేమ్. ప్రాఫిట్ ఇట్ ఈస్ 1/6 ఆఫ్ ది సెల్లింగ్ ప్రైస్. ప్రాఫిట్ ఇట్ ఈస్ 1/6 ఆఫ్ ద సెల్లింగ్ ప్రైస్. అంటే సెల్లింగ్ ప్రైస్ ఆర్ అంటే ప్రాఫిట్ 1. సెల్లింగ్ ప్రైస్ ఆర్ అంటే ప్రాఫిట్ 1, కాస్ట్ ప్రైస్ ఎంత? 5. 6 రూపాయలకు ఒక వస్తువును అమ్మితే ప్రాఫిట్ 1 రూపాయి, కాస్ట్ ప్రైస్ 5. అంటే ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత? ప్రాఫిట్ ఆన్ కాస్ట్ ప్రైస్. ప్రాఫిట్ ఆన్ కాస్ట్ ప్రైస్ ఎంత? 1/5. 1/5 ఎంత? 20%. 1/5 ఎంత? 20%. చాలాసార్లు ఈ క్వశ్చన్ అడిగాడు సార్. సేమ్, ఆల్మోస్ట్ సేమ్ క్వశ్చన్. జస్ట్ సెల్లింగ్ ప్రైస్ మార్చాడు, సేమ్ వాల్యూ. ప్రాఫిట్ అనేది 1/6 ఆఫ్ సెల్లింగ్ ప్రైస్. అంటే సెల్లింగ్ ప్రైస్ ఆర్ ఉంటే ప్రాఫిట్ 1. సెల్లింగ్ ప్రైస్ ఆర్ ఉంటే ప్రాఫిట్ 1. అంటే కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది? 5. సో ప్రాఫిట్ పర్సంటేజ్ ఈస్ 1/5. 1/5 ఇట్ ఈస్ 20%. 1/5 ఇట్ ఈస్ 20%. అందరికీ ఈ లాజిక్ క్లియర్? ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్. ఇది చాలా మంచి క్వశ్చన్ సార్. 23rd మంచి క్వశ్చన్. రైట్, ఒకసారి క్వశ్చన్ చదవండి సార్. క్వశ్చన్ చదవండి. సమ్రీన్ సెల్స్ ఏ కీబోర్డ్ ఫర్ ₹1260. సమ్రీన్ అనే అమ్మాయి ఒక కీబోర్డ్ అమ్ముతుంది. ఏ ధరకు అమ్ముతుంది? 1260. 1260 ఎట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 25%. ఎట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 25%. ప్రాఫిట్ ఆఫ్ 25%. ప్రాఫిట్ శాతము అని అంటే ప్రాఫిట్ ఆన్ కాస్ట్ ప్రైస్. అంటే కాస్ట్ ప్రైస్ 4, ప్రాఫిట్ 1. కాస్ట్ ప్రైస్ 4, ప్రాఫిట్ 1, సెల్లింగ్ ప్రైస్ 5. సెల్లింగ్ ప్రైస్ 5. ఫస్ట్ పాయింట్ క్లియర్. నెక్స్ట్ ఇంకోటి ఏంటి సార్? రైట్, ఇంకో కీబోర్డ్ 1440కి అమ్ముతుంది. ఇది ఎంతకు సార్? లాస్ పర్సంటేజ్ 10%. లాస్ పర్సంటేజ్ 10%. అంటే ఇది 1/10. అంటే ఇది 1/10. కాస్ట్ ప్రైస్ 10, లాస్ 1, 10 రూపాయల మీద 1 నష్టము. అంటే సెల్లింగ్ ప్రైస్ 9. సెల్లింగ్ ప్రైస్ 9. ఇక్కడేమో సెల్లింగ్ ప్రైస్ 1260, ఇక్కడేమో 1440. ఇక్కడ 1260 అండ్ ఇక్కడ 1460. ఇక్కడ 0 0, 9 14s are 9 16s are 2 8s are 2 7s are 2 8s are 2 7s are. సెల్లింగ్ ప్రైస్ ఏ నిష్పత్తిలో ఉన్నది? రైట్. సో ఇక్కడ మీరు చూస్తే గనక రైట్, 9 14s are 9 16s are 9 14, 2 7s are 2 8s are 7:8 నిష్పత్తిలో ఉంది. కానీ ఇక్కడ ఏ నిష్పత్తిలో ఉంది? 5:9. ఫస్ట్ దాన్ని సేమ్ చేయండి. అంటే ఇంటూ 9 ఇంటూ 5, 45 45, ఇంటూ 7 ఇంటూ 8 ఇంటూ 8. ఆర్ యు ఆల్ విత్ మీ? 9 7s are, ఎందుకు చేస్తున్నాను సార్? ఇక్కడ 45 45 ఇక్కడ సేమ్ అయింది. ఇది మనకు 7:8 నిష్పత్తిలో ఉండాలి కాబట్టి దీన్ని 7 తోటి దీన్ని 8 తోటి చేస్తున్నా. 9 7s are 63, 63 4s are 252. ఇది 5 8s are 40, 40 10s are 400, 40 10s are 400. సెల్లింగ్ ప్రైస్ ఎంత? 49s are 360. రైట్, 63 5s are 315. ఇంతవరకు అందరికీ క్లియరా? ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. జస్ట్ చిన్న వాల్యూలుగా మార్చుకుంటున్నాను సార్. అంటే టోటల్ కాస్ట్ ప్రైస్ ఏమైంది? టోటల్ కాస్ట్ ప్రైస్
400 plus 252, 400 plus 252, అది 652. టోటల్ కాస్ట్ ప్రైస్ ఏమో 652. టోటల్ సెల్లింగ్ ప్రైస్ ఏమో 315 plus 360 అంటే 675. ఇంతవరకు అందరికీ క్లియర్ కదా సార్? టోటల్ కాస్ట్ ప్రైస్ ఏమో ఇది ప్లస్ ఇది 400 plus 252 652. టోటల్ సెల్లింగ్ ప్రైస్ ఏమో 315 plus 360 675. సో కాబట్టి ఎంత ఎక్స్ట్రా కమ్మాను? 23 divided by 652. 23 divided by 652. 652 అంటే మీరు ఇక్కడ చూస్తే రైట్ 23 divided by 652 అంటే రైట్. సో అప్రాక్సిమేట్గా ఎంత వస్తుందో మీరు క్యాలిక్యులేషన్ చేసుకోండి సార్. సో 1% ఆఫ్ 652 అంటే 6.52. 3% అంటే 3 into 3 2s are 6 3 19.56 అన్నీ కూడా 333గా ఉన్నది. ఇదేమో 27.3.4. ఇది గెయిన్, ఇది లాస్. నవ్వు ఇక్కడ చూడండి సార్ మళ్ళీ క్వశ్చన్ చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. అమ్మే ధరనేమో సమ్రీన్ ఒక కీబోర్డ్ 1260కి అమ్ముతుంది రైట్, ఇంకోటేమో 1440కి అమ్ముతుంది. ఫస్ట్ దాంట్లోనేమో ప్రాఫిట్ 20% వచ్చింది, 4 మీద 1 ప్రాఫిట్, సెల్లింగ్ ప్రైస్ 5. ఇంకో దాని మీదనేమో లాస్ 10%, 100 మీద 10 లాస్ అంటే రైట్ 9. ఇది 10 అవుతాయి, ఇది 9, ఇది 5 అయింది, ఇది 9 అయింది. కానీ ఈ నిష్పత్తి 7:8 ఉంది కాబట్టి ఫస్ట్ సేమ్ చేసా, ఇంటూ 9 ఇంటూ 5, సెల్లింగ్ ప్రైస్ సేమ్ అయింది. మళ్ళీ 7 చేసా, మళ్ళీ 8 చేసా, 63 5s are ఇదంతా 63 ఇంటూ 5 ఇది 315, 40 ఇంటూ 9 360, ఇది 360, ఇది 315. టోటల్ సెల్లింగ్ ప్రైస్ ఎంత? 675. టోటల్ కాస్ట్ ప్రైస్ ఎంత? ఇది 400, ఇది 252, ఎంత? 652. 652ని 675కి అమ్ముతున్నాను అంటే 23 ఎక్కువ ఆన్ 652. సో ఇక్కడ వరకు మనకు లాజిక్ అందరికీ అర్థమైంది కదా సార్? 3% నాకు గెయిన్ వచ్చింది అంటే ఇది కాదు, ఇది కాదు. నాకు ఒకసారి ఇంకోటి ఏమొచ్చింది సార్ నాకు ఆన్సర్? 1% ఆఫ్ 652, 3% ఇక్కడ దాకా వచ్చింది. క్లోజ్ టు 3.5కి దగ్గరగా ఉండాలి రైట్. క్యాల్కులేషన్స్ ఏమైనా మిస్టేక్ ఉంటే చూసుకోండి. ఈ లాజిక్ మీకు ఇంపార్టెంట్, కొంచెం క్యాల్కులేషన్ ఇంటెన్సివ్ ప్రాబ్లం. లాజిక్ అందరికీ అర్థమైంది కదా సార్? కొంచెం క్యాల్కులేషన్ పర్సంటేజ్ని కొంచెం చూసుకోండి. ఆన్సర్ ఆప్షన్స్ బాగా క్లోజ్గా ఉన్నాయి సార్. 24th క్వశ్చన్, ప్రాఫిట్ ఎంత వచ్చింది? 1/6 ఆఫ్ ది సెల్లింగ్ ప్రైస్. 1/6 ఆఫ్ సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ 6 గనక అయిందనుకోండి, ప్రాఫిట్ 1 అంటే కాస్ట్ ప్రైస్ 5. కాస్ట్ ప్రైస్ 5. 1/5. 1/5 ఎంత సార్? 20%. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 20%. ఆర్ యు ఆల్ విత్ మీ? నౌ ఇక్కడ చూడండి, రమేష్ పర్చేజ్డ్ 130 books ఎట్ ద రేట్ ఆఫ్ 200 rupees ఈచ్. 130 పుస్తకాలు కొన్నాడట, ప్రతి పుస్తకము 200 రూపాయలు. అంటే టోటల్ కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది? 130 into 200 అంటే ఇది 26,000. 26,000 రూపాయలు పెట్టుకొని పుస్తకాలు కొన్నాడు ఎవరు? రమేష్ రైట్. హాఫ్ ఆఫ్ దెమ్ అమ్మేటప్పుడు మాత్రము హాఫ్ ఆఫ్ 130 అంటే 65 పుస్తకాలను 300 రూపాయలకు అమ్మాడు. 1/5 ఆఫ్ దెమ్ 130లో 1/5 26 350 రూపాయలకు అమ్మాడు రైట్. 91. మిగిలింది ఎట్ ద రేట్ ఆఫ్ కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఎంత? 200. ఆర్ యు ఆల్ విత్ మీ? రమేష్ ఏం చేశాడు? 130 పుస్తకాలు కొన్నాడు, ప్రతి పుస్తకం ధర ఎంత? 200. 130 into 200 26,000. అమ్మేటప్పుడు దాంట్లో సగము 130లో సగము 65 300 రూపాయలకు అమ్మాడు.
దాంట్లో 1/5 26 350కి అమ్మాడు. మిగిలింది ఏదైతే ప్రైస్కి కొన్నాడో అదే ప్రైస్కి అమ్మాడు. 65 ఇంటూ 300 19,500. 26 ఇంటూ 350 350ని 700/2గా రాసుకుంటున్నా. అంటే 2 1s are 2 13s are. ఇది 9,100, ఇది 7,800, ఇది 7,800, ఇది 9,100, ఇది 19,500. ఎంత అయింది సార్? 9,100 ప్లస్ 7,800, ఇది 16,900. 16,900 ప్లస్ 19,500 అంటే ఇది 36,400. 26,000 కాస్త 36,400కి అమ్ముతున్నాను. అంటే 10,400 డివైడెడ్ బై రైట్ ఎంత? 26,000 ఇంటూ 100%. 2 జీరోలు క్యాన్సిల్ అయింది. 13 8s are 104, 13 2s are 26. సో 0 క్యాన్సిల్ అయిపోయింది. ఆన్సర్ 40%. ఆన్సర్ 40%. చాలా ఈజీ క్వశ్చన్. 130 పుస్తకాలను ప్రతి పుస్తకము 200 రూపాయలకు అమ్ముతున్నాను. 130 ఇంటూ 200. దాంట్లో సగభాగము 300 రూపాయలకు అమ్ముతున్నాను. దాంట్లో 1/5 350కి అమ్ముతున్నాను. మిగిలింది ఏదైతే ధరకు కొన్నానో అదే ధరకు అమ్ముతున్నాను. నాకు సెల్లింగ్ ప్రైస్ వచ్చింది, నా కాస్ట్ ప్రైస్ వచ్చింది. డిఫరెన్స్ ఎంత? 36,400కి 26,000కి డిఫరెన్స్ 10,400 ఆన్ 26,000. 26 4s are 104. ఆన్సర్ 40%.